ఇమాజిన్ ఒక వ్యక్తి అక్రమంగా కోట్ల రూపాయలు సంపాదించాడు, కానీ ఆ మనీని డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్లో వేయలేడు. ఎందుకంటే సైబర్ క్రైమ్ పోలీసులు, ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్, బ్యాంక్స్ సస్పీషియస్ ట్రాన్సాక్షన్స్ని కంటిన్యూస్లీ మానిటర్ చేస్తుంటాయి. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఆ ఇల్లీగల్ మనీని డైరెక్ట్గా యూజ్ చేయకుండా డిఫరెంట్ మెథడ్స్ ద్వారా రొటేట్ చేసి చివరికి లీగల్ ఇన్కమ్ లాగా చూపించడానికి ప్రయత్నిస్తారు. దీన్నే మనీ లాండరింగ్ అంటారు. సింపుల్గా చెప్పాలంటే ఇల్లీగల్గా వచ్చిన మనీని క్లీన్ మనీలాగా మార్చి చూపించడం. ఇది ప్రపంచంలో చాలా సీరియస్ ఫైనాన్షియల్ క్రైమ్గా కన్సిడర్ చేస్తారు. ముఖ్యంగా ఇప్పుడు డిజిటల్ పేమెంట్స్, ఆన్లైన్ బ్యాంకింగ్, యూపీఐ, క్రిప్టో, గేమింగ్ వాలెట్స్, ఇంటర్నేషనల్ ట్రాన్స్ఫర్స్ పెరిగిన తర్వాత మనీ లాండరింగ్ ఇన్వెస్టిగేషన్స్ కూడా చాలా పెరిగాయి. చాలామంది ఒక డౌట్ అడుగుతారు, మనీ లాండరింగ్ అంటే ఎగ్జాక్ట్లీ ఎలా జరుగుతుంది? అది ఇప్పుడు స్టెప్ బై స్టెప్ సింపుల్గా చూద్దాం. మనీ లాండరింగ్ సాధారణంగా 3 స్టేజెస్లో జరుగుతుంది. మొదటి స్టేజ్ ప్లేస్మెంట్. ఈ స్టేజ్లో ఇల్లీగల్ మనీని ఫైనాన్షియల్ సిస్టంలోకి పంపడానికి ప్రయత్నిస్తారు. ఉదాహరణకి క్యాష్ని స్మాల్ అమౌంట్స్గా డివైడ్ చేసి మల్టిపుల్ బ్యాంక్ డిపాజిట్స్ చేయడం, డిఫరెంట్ యూపీఐ అకౌంట్స్కి ట్రాన్స్ఫర్ చేయడం, ఫేక్ బిజినెస్ ఇన్కమ్ లాగా చూపించడం, గేమింగ్ వాలెట్స్ లేదా ఆన్లైన్ పేమెంట్ యాప్స్ యూజ్ చేయడం. కొన్ని కేసెస్లో ప్రీపెయిడ్ కార్డ్స్, గిఫ్ట్ కార్డ్స్, క్రిప్టో పర్చేస్ కూడా యూజ్ చేస్తారు. ఈ స్టేజ్లో మెయిన్ గోల్ ఏంటంటే మనీని డైరెక్ట్ క్యాష్ రూపంలో కాకుండా డిజిటల్ సిస్టంలోకి తీసుకురావడం. ఇప్పుడు రెండో స్టేజ్ లేయరింగ్. ఇది చాలా ఇంపార్టెంట్ మరియు డేంజరస్ స్టేజ్. ఎందుకంటే ఈ స్టేజ్లో ఒరిజినల్ మనీ సోర్స్ని కంప్లీట్లీ హైడ్ చేయడానికి ప్రయత్నిస్తారు. ఉదాహరణకి మనీని మల్టిపుల్ బ్యాంక్ అకౌంట్స్కి ట్రాన్స్ఫర్ చేయడం, డిఫరెంట్ నేమ్స్ మీద అకౌంట్స్ యూజ్ చేయడం, క్రిప్టో వాలెట్స్ ద్వారా ట్రాన్సాక్షన్స్ చేయడం, ఫారిన్ అకౌంట్స్కి పంపించడం, ఆన్లైన్ బిజినెసెస్ ద్వారా ఫేక్ ట్రాన్సాక్షన్స్ క్రియేట్ చేయడం. కొన్ని కేసెస్లో ఫేక్ ఇన్వాయిసెస్, ఫేక్ సర్వీసెస్, ఫేక్ అడ్వర్టైజ్మెంట్స్ కూడా యూజ్ చేస్తారు. ఇలా ట్రాన్సాక్షన్ ట్రయల్ని చాలా కాంప్లికేటెడ్గా మార్చేస్తారు. అంటే ఇన్వెస్టిగేటర్స్కి ఒరిజినల్ సోర్స్ వెంటనే అర్థం కాకుండా కన్ఫ్యూజ్ చేయడం. కొన్ని పీపుల్ డజన్స్ ఆఫ్ అకౌంట్స్ కూడా యూజ్ చేస్తారు. ఒక అకౌంట్ నుంచి ఇంకో అకౌంట్, అక్కడి నుంచి ఇంకో వాలెట్, అక్కడి నుంచి ఇంకో పేమెంట్ యాప్, ఇలా కంటిన్యూస్లీ రొటేట్ చేస్తారు. మూడో స్టేజ్ ఇంటిగ్రేషన్. ఈ స్టేజ్లో ఆ మనీని లీగల్ ఇన్కమ్ లాగా చూపించడానికి ప్రయత్నిస్తారు. ఉదాహరణకి బిజినెస్ ప్రాఫిట్స్ లాగా చూపించడం, ప్రాపర్టీ ఇన్వెస్ట్మెంట్స్ చేయడం, లగ్జరీ ఐటమ్స్ కొనడం, ఆన్లైన్ కంపెనీ రెవెన్యూ లాగా చూపించడం. కొన్ని కేసెస్లో రెస్టారెంట్స్, గేమింగ్ బిజినెసెస్, ఫేక్ కంపెనీస్, డిజిటల్ సర్వీసెస్ కూడా యూజ్ చేస్తారు. అప్పుడు బయటికి చూసే వాళ్ళకి అది కంప్లీట్లీ లీగల్ ఇన్కమ్ లాగా కనిపిస్తుంది. ఇప్పుడు చాలామంది అడిగే బిగ్గెస్ట్ క్వశ్చన్, సైబర్ క్రైమ్ పోలీసులు ఇవన్నీ ఎలా ట్రేస్ చేస్తారు? రియాలిటీ ఏంటంటే ఇప్పటి డిజిటల్ వరల్డ్లో ఆల్మోస్ట్ ఎవ్రీ ట్రాన్సాక్షన్కి డిజిటల్ ఫుట్ ప్రింట్ ఉంటుంది. సైబర్ క్రైమ్ పోలీసులు మరియు ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ చాలా అడ్వాన్స్డ్ ట్రాకింగ్ సిస్టమ్స్ యూజ్ చేస్తారు. వాళ్ళు డిఫరెంట్ మెథడ్స్ ద్వారా సస్పీషియస్ యాక్టివిటీని అనలైజ్ చేస్తారు. మొదట బ్యాంక్ ట్రాన్సాక్షన్ మానిటరింగ్. సడ్డు హ్యూజ్ డిపాజిట్స్, ఫ్రీక్వెంట్ ట్రాన్స్ఫర్స్, మల్టిపుల్ అకౌంట్ యాక్టివిటీ, రౌండ్ ఫిగర్ ట్రాన్సాక్షన్స్, ఇలాంటి ప్యాటర్న్స్ డిటెక్ట్ అవుతాయి. రెండోది యూపీఐ ట్రాకింగ్. ఎవరికి మనీ వెళ్ళింది, ఎక్కడి నుంచి వచ్చింది, ఎన్ని అకౌంట్స్ యూజ్ అయ్యాయి, అన్ని ట్రాన్సాక్షన్ హిస్టరీలో రికార్డ్ అవుతాయి. మూడోది ఐపీ అడ్రస్ ట్రాకింగ్. ఎక్కడి డివైస్ నుంచి లాగిన్ అయ్యారు, ఏ లొకేషన్ నుంచి ట్రాన్సాక్షన్ జరిగింది, ఇవి అనలైజ్ చేస్తారు. నాలుగోది డివైస్ ఐడెంటిఫికేషన్. ఫోన్ ఐఎంఈఐ, డివైస్ ఐడి, బ్రౌజర్ ఫింగర్ ప్రింట్స్, సిమ్ యాక్టివిటీ వంటి డీటెయిల్స్ కూడా ఇన్వెస్టిగేట్ చేయొచ్చు. ఐదోది కేవైసీ వెరిఫికేషన్. ఫేక్ డాక్యుమెంట్స్ లేదా సస్పీషియస్ ఐడెంటిటీస్ ఉంటే ఎంక్వైరీ రావచ్చు. ఆరవది క్రిప్టో ట్రాన్సాక్షన్ అనాలిసిస్. చాలామంది క్రిప్టో అనానిమస్ అనుకుంటారు, కానీ పెద్ద ఎక్స్చేంజెస్లో కేవైసీ మ్యాండేటరీ అవుతోంది. కొన్ని బ్లాక్ చైన్ అనాలిసిస్ టూల్స్ ద్వారా సస్పీషియస్ వాలెట్ యాక్టివిటీ కూడా అనలైజ్ చేస్తారు. ఏడోది మల్టిపుల్ అకౌంట్ లింకేజ్. సేమ్ ఫోన్ నంబర్, సేమ్ డివైస్, సేమ్ ఐపీ అడ్రస్, సేమ్ బ్యాంక్ లింకేజ్ ఉంటే అకౌంట్స్ కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎనిమిదోది కాల్ రికార్డ్స్ అండ్ కమ్యూనికేషన్ అనాలిసిస్. కొన్ని సీరియస్ ఇన్వెస్టిగేషన్స్లో కమ్యూనికేషన్ ప్యాటర్న్స్ కూడా వెరిఫై చేస్తారు. తొమ్మిదోది సస్పీషియస్ యాప్ మానిటరింగ్. ఇల్లీగల్ పేమెంట్ యాప్స్, ఫేక్ ఎర్నింగ్ యాప్స్, అనాథరైజ్డ్ బెట్టింగ్ సిస్టమ్స్ వంటి ప్లాట్ఫామ్స్పై ఏజెన్సీస్ మానిటర్ చేస్తుంటాయి. పదోది ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ మానిటరింగ్. ఫారిన్ పేమెంట్స్, క్రాస్ బార్డర్ ట్రాన్స్ఫర్స్, అన్నోన్ ఇంటర్నేషనల్ వాలెట్స్ వంటి ట్రాన్సాక్షన్స్పై ఎక్స్ట్రా అటెన్షన్ ఉంటుంది. అందుకే చాలామంది అనుకునేలా
ఇంటర్నెట్లో చేస్తే ఎవరికీ తెలియదు అనేది పూర్తిగా కరెక్ట్ కాదు. డిజిటల్ సిస్టమ్స్లో చాలా డేటా ఆటోమేటిక్లీ సేవ్ అవుతుంది. ఇప్పుడు ఆన్లైన్ బెట్టింగ్ గురించి కూడా చాలామంది మాట్లాడుతున్నారు. ఎందుకంటే కొన్ని ఇల్లీగల్ బెట్టింగ్ నెట్వర్క్స్లో హ్యూజ్ మనీ ఫ్లో, మల్టిపుల్ ఫేక్ అకౌంట్స్, ఫారిన్ పేమెంట్ గేట్వేస్, క్రిప్టో ట్రాన్స్ఫర్స్ ఉండడం వల్ల అథారిటీస్ సస్పీషియస్గా చూస్తాయి. కొన్ని ఇన్వెస్టిగేషన్స్లో బ్యాంక్ అకౌంట్స్ ఫ్రీజ్ చేయటం, ఫోన్స్ సీజ్ చేయటం, ట్రాన్సాక్షన్ హిస్టరీ వెరిఫై చేయటం, ఫైనాన్షియల్ ఎంక్వైరీ చేయటం లాంటి యాక్షన్స్ కూడా జరుగుతాయి. కానీ ఒక విషయం క్లియర్గా అర్థం చేసుకోవాలి. ప్రతి యూజర్ క్రిమినల్ అని కాదు, కానీ సస్పీషియస్ ఫైనాన్షియల్ యాక్టివిటీ ఉంటే ఎంక్వైరీ వచ్చే అవకాశం ఉంటుంది. ఇండియాలో మనీ లాండరింగ్ చాలా సీరియస్ అఫెన్స్. దీనికి సంబంధించిన లా ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ అంటే PMMLA. ఈ లా కింద ఇన్వెస్టిగేషన్స్ చాలా స్ట్రిక్ట్గా జరుగుతాయి. కేస్ సీరియస్నెస్ బట్టి ఫైనాన్షియల్ ఎంక్వైరీ, హెవీ ఫైన్స్, అకౌంట్ ఫ్రీజ్, ప్రాపర్టీ అటాచ్మెంట్, అసెట్ సీజర్ వంటి యాక్షన్స్ తీసుకోవచ్చు. సీరియస్ ఇన్వాల్వ్మెంట్ ప్రూవ్ అయితే అరెస్ట్, కోర్ట్. డిజిటల్ మానిటరింగ్ సిస్టమ్స్, ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ సిస్టమ్స్ కూడా యూజ్ చేస్తున్నారు. అందుకే అన్నోన్ మనీ ట్రాన్స్ఫర్స్, సస్పీషియస్ యాప్స్, ఫేక్ అర్నింగ్ స్కీమ్స్ వంటి వాటికి డిస్టెన్స్ మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా సోషల్ మీడియాలో కనిపించే ఈజీ మనీ, ఇన్స్టెంట్ ప్రాఫిట్, గ్యారంటీడ్ అర్నింగ్ లాంటి ప్రతి ప్లాట్ఫామ్ సేఫ్ అని అజ్యూమ్ చేయొద్దు. అవేర్నెస్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక చిన్న మిస్టేక్ కూడా ఫ్యూచర్లో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి సేఫ్ ప్లాట్ఫామ్స్ మాత్రమే యూజ్ చేయండి. అన్నోన్ లింక్స్ అవాయిడ్ చేయండి. సస్పీషియస్ ట్రాన్సాక్షన్స్కి డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. ఆన్లైన్ సేఫ్టీ గురించి అవేర్నెస్ పెంచుకోండి. ఈ వీడియో ఎడ్యుకేషనల్ మరియు అవేర్నెస్ పర్పస్ కోసం మాత్రమే. ఇల్లీగల్ యాక్టివిటీస్ని ప్రమోట్ చేయడం లేదా సపోర్ట్ చేయడం ఈ వీడియో ఉద్దేశం కాదు. ఇలాంటి టెక్, సైబర్ క్రైమ్, AI, ఆన్లైన్ సేఫ్టీ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.